ఒకప్పుడు దర్శక నిర్మాతలు రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసాలను చాలా తక్కువ బడ్జెట్తో చాలా తక్కువ రోజుల్లోనే తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అలాంటి ఇతిహాసాలను టచ్ చేయాలంటే ఏళ్లకేళ్ళు టైంతో పాటు కోట్లకు కోట్లు డబ్బు కావాలి. ఇంకా చెప్పాలంటే వందల వేల కోట్ల బడ్జెట్ కావాల్సిందే. ఎందుకలా అంటే క్వాలిటీ కావాలి కదా అంటున్నారు. వాటి గొప్పతనాన్ని నేటి తరానికి చెప్పడానికి మన దర్శకులు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. పైగా ఈ మధ్య మైథలాజికల్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాంటి కథలు చెప్పడానికి దర్శకులు, వందల కోట్లు పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. హీరోలు కూడా మైథలాజికల్ సినిమాల కోసం 2-3 ఏళ్లు డేట్స్ ఇస్తున్నారు. తాజాగా అలా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా నటిస్తుండడమే కాదు, సహ నిర్మాతగా కూడా ఉన్నాడు. దంగల్ లాంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన నితీష్ తివారీ రామాయణం సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు చెప్పాడు నిర్మాత నమిత్ మల్హోత్రా. వినడానికి కాస్త వింతగా అనిపించినా కూడా ఇదే నిజం. అక్షరాల 4,000 కోట్లు రామాయణ కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపాడు నిర్మాత. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీన్ని రూపొందించబోతున్నామని చెప్పారు ఈ నిర్మాత. ఈ మధ్య సినిమా ఇంట్రొడక్షన్ వీడియో విడుదలైంది. ఇది చూశాక సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోయింది. రామాయణం తెలియని కథ కాదు, ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసినా విన్న కథ. అందులో కొత్తగా చెప్పడానికి అంటూ ఏమీ ఉండదు. ఉన్న విషయాలను మనకు కొత్తగా విజువలైజ్ చేసి చూపించడం తప్ప. తాజాగా నితీష్ తివారీ కూడా ఇదే చేశాడు. రాముడిగా రణబీర్ కపూర్ ఊహించిన దానికంటే అద్భుతంగా సెట్ అయ్యాడు. ఇక సీతమ్మ తల్లిగా సాయి పల్లవి లుక్ రివీల్ చేయలేదు. యష్ లుక్ కూడా అదిరిపోయింది. ఇందులో ఫస్ట్ పార్ట్ అంతా రాముడు, సీత, లక్ష్మణుడి వనవాసం గురించే ఉండబోతోంది. క్లైమాక్స్లో రావణుడి ఎంట్రీ ఉండబోతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ 2 భాగాలకు కలిపి ఏకంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నామన్నారు మేకర్స్. ఎన్ని వేల కోట్లు పెట్టినా ఖచ్చితంగా వెనక్కి వస్తుందనే నమ్మకం కూడా దర్శక నిర్మాతల్లో కనిపిస్తోంది. దానికి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇతిహాసాలకు ఉన్న డిమాండ్, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నది ఉన్నట్లు రామాయణం తీస్తే ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు అని చాలా సినిమాలు నిరూపించాయి. నితీష్ తివారీ కూడా ఇదే చేస్తున్నాడు.